నమస్కారం అందరికీ. జీడీఎస్ సిబ్బందికి ఈరోజు చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. జీడీఎస్ రూల్ 3 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సైకిల్ అక్టోబర్ 2025కి సంబంధించిన అధికారిక షెడ్యూల్ని పోస్టల్ విభాగం విడుదల చేసింది. ఈ వీడియోలో మీరు పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నారు. ఏ తేదీల్లో వేకెన్సీలు అప్డేట్ అవుతాయి, అప్లికేషన్ ఎప్పుడు వేయాలి, మార్పులు ఎప్పుడు చేయవచ్చు, ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, రిలీవింగ్ డేట్స్ ఏమిటి, ఇంకా సెప్ట్ పోర్టల్ ద్వారా ఎలా జరిగే ప్రాసెస్ అనే విషయం క్లియర్గా చెబుతాను. వీడియోను చివరి వరకు తప్పక చూడండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్టెప్ 1, వేకెన్సీ అప్డేషన్ టైమ్ లైన్. మొదటగా షెడ్యూల్లో చెప్పినట్టు డివిజన్స్ అండ్ యూనిట్స్ వారు 21 అక్టోబర్ నుండి 27 అక్టోబర్ 2025 వరకు వేకెన్సీలను అప్డేట్ చేయాలి. ఈ దశలో అన్ని ఖాళీల వివరాలు సిస్టంలో ఎంటర్ చేస్తారు. వేకెన్సీలు ఎందుకు ముఖ్యమంటే, ట్రాన్స్ఫర్ కోసం మీరు అప్లై చేసే సమయంలో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఇక్కడే కనిపిస్తుంది. కాబట్టి ఈ టైమ్ లైన్ చాలా కీలకం. సర్కిల్ అప్రూవల్ 28 నుండి 30 అక్టోబర్ 2025 మధ్య జరుగుతుంది. ఇది వేకెన్సీలను ఫైనల్గా కన్ఫర్మ్ చేసే దశ. స్టెప్ 2, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్. జీడీఎస్ సిబ్బంది ట్రాన్స్ఫర్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే తేదీలు 3వ నవంబర్ నుండి 12వ నవంబర్ 2025 వరకు. ఈ సమయంలో మీరు రూల్ 3 పోర్టల్లో లాగిన్ అయి మీ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అలాగే హెచ్ఆర్ఎంఎస్లో మీ పర్సనల్ డేటాలో ఏదైనా మార్పులు ఉంటుంటే అదే సమయంలో అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన: అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందు వేకెన్సీలు, మీకు కావాల్సిన ఆఫీసులు, డివిజన్ వివరాలు బాగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే ఒక మార్పు అవకాశం ఇస్తారు. స్టెప్ 3, అప్లికేషన్ మోడిఫికేషన్. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత 13th నవంబర్ నుండి 15th నవంబర్ 2025 వరకు ఒక్కసారి మాత్రమే మీ ప్రిఫరెన్సెస్ లేదా ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఒక ఆఫీసును ప్రాధాన్యంగా పెట్టి తర్వాత ఇంకో ఆఫీసు కావాలని అనిపిస్తే ఈ సమయంలోనే మార్చుకోవాలి. ఈ డేట్ తర్వాత ఏ మార్పులు ఉండవు, కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మార్చుకోండి. స్టెప్ 4, వెరిఫికేషన్ అండ్ ఫైనల్ లిస్ట్. డివిజన్స్ అండ్ యూనిట్స్ వారు అన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ను వెరిఫై చేస్తారు. వెరిఫికేషన్ టైమ్ లైన్ 17th నవంబర్ నుండి 21st నవంబర్ 2025 వరకు. ఈ వెరిఫికేషన్లో మీ సర్వీస్ వివరాలు, వేకెన్సీ మ్యాచింగ్, సీనియారిటీ మొదలైన అంశాలు పరిశీలిస్తారు. తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ 26 నవంబర్ 2025న విడుదలవుతుంది. ఎవరైనా ట్రాన్స్ఫర్ అప్లికేషన్ క్యాన్సల్ చెయ్యాలనుకుంటే 27వ తేదీ నవంబర్ నుండి 1వ తేదీ డిసెంబర్ 2025 వరకు క్యాన్సిలేషన్ రిక్వెస్ట్ ఇవ్వవచ్చు. స్టెప్ 5, రిలీవింగ్ ఆర్డర్స్ అండ్ జాయినింగ్. ఫైనల్ రిలీవింగ్ ఆర్డర్స్ డివిజన్స్ నుండి 3rd డిసెంబర్ 2025 నుండి ఇస్తారు. ఫైనల్ రిలీవింగ్ లేదా డీమ్డ్ రిలీవింగ్ తేదీ 15వ డిసెంబర్ 2025గా నిర్ణయించారు. అంటే ఈ తేదీ వరకు మీకు పాత పోస్టులో పని కొనసాగుతుంది. ఆ తరువాత మీరు కొత్త ఆఫీసులో జాయిన్ కావాలి. స్టెప్ 6, ఇంపార్టెంట్ గైడ్లైన్స్. ఈ సర్క్యులర్లో కొన్ని కీలక సూచనలు ఉన్నాయి. వేకెన్సీస్లో డిశ్చార్జ్, వాలంటరీ డిశ్చార్జ్, రెసిగ్నేషన్, డెప్యూటేషన్, కోర్ట్ కేసెస్, డెత్ కేసెస్ వంటి కారణాల వల్ల వచ్చిన ఖాళీలు కూడా ట్రాన్స్ఫర్లో పరిగణలోకి తీసుకుంటారు.
సిఈపిటి పోర్టల్లోనే మొత్తం ప్రాసెస్ జరుగుతుంది. డివిజన్స్ టైమ్లైన్కి కట్టుబడి ఉండాలని స్పష్టంగా సూచించారు. టెక్నికల్ ఇష్యూస్ వస్తే సర్కిల్ సిఈపిటితో సంప్రదించి పరిష్కరించాలి అని కూడా పేర్కొన్నారు. స్టెప్ 7 సిఈపిటి పోర్టల్ రోల్. సిఈపిటి పోర్టల్ అన్నది ఈ మొత్తం ట్రాన్స్ఫర్ సైకిల్కి హృదయం లాంటిది. వేకెన్సీ అప్డేట్ నుండి ఫైనల్ రిలీవింగ్ వరకు అన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయి. ఇలా చేయడం వలన ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా, వేగంగా పూర్తి అవుతుంది. ఫైనల్ మెసేజ్ అండ్ టిప్స్. చివరిగా జీడీఎస్ ఉద్యోగులందరికీ నా చిన్న సూచన: టైమ్లైన్ మిస్ అవ్వకుండా మీ డివిజన్లో జరుగుతున్న అప్డేట్స్ ఫాలో అవ్వండి. వేకెన్సీలు ఎప్పుడు అప్డేట్ అయ్యాయో చూసి మీకు కావాల్సిన ఆఫీసు సెలెక్ట్ చేసుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తరువాత జాగ్రత్తగా ఒక్కసారి రివ్యూ చెయ్యండి. పోర్టల్లో సరిగా ఫిల్ చేయకపోతే క్యాన్సిల్ లేదా మోడిఫై చేయడం కష్టంగా మారుతుంది. ఈ ట్రాన్స్ఫర్ సైకిల్ ద్వారా చాలామంది బీపీఎంలు, ఏబీపీఎంలు, డక్సేవాకులకు ఇంటికి దగ్గరగా ట్రాన్స్ఫర్ అవ్వడానికి మంచి అవకాశం ఉంది. ఈ వీడియోని మీ సహోద్యోగులతో తప్పక షేర్ చేయండి. జీడీఎస్ మరియు పోస్టల్ సంబంధిత ప్రతి అప్డేట్ మీకు అందాలంటే మా ఛానల్ డాక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి.